తెలంగాణలో కొత్తగా మరో 4 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులిచ్చింది. ఇందుకు సంబంధించి లెటర్ ఆఫ్ పర్మిషన్ను బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 8 వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది దరఖాస్తు చేసింది. ఇందులో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేటలో కళాశాలకు ఎన్ఎంసీ పచ్చజెండా ఊపింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ఒక్కో కాలేజీలో 50 సీట్లతో అడ్మిషన్లు చేపట్టేందుకు అనుమతించింది. ఇక యాదాద్రి, భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ మెడికల్ కాలేజీలకు అనుమతులు నిరాకరించింది. ఇటీవల బదిలీ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఈ 4 కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసింది. దీంతో ఈ 4టికి కూడా అనుమతులు మరోసారి జాతీయ వైద్య కమిషన్కు లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దిష్ట గడువులోగా లోపాలను సరిదిద్దుకొని అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని, అనుమతులు మంజూరు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి హామీ పత్రాలను సమర్పించనున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,915 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 4టికి అనుమతులు లభించడంతో అదనంగా 200 సీట్లు పెరుగుతాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 4,115కు చేరుకోనున్నాయి. హోల్డ్లో ఉంచిన మరో 4టికి కూడా అనుమతులు వస్తాయని వైద్యశాఖ నమ్మకం పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్తో కలిపి మొత్తం 56 వైద్య కాలేజీల్లో 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.